హలో ఫ్రెండ్స్, మీకు 2010 కన్నా ముందు ఈ సింబల్ గురించి తెలుసా? అసలు 2010 వరకు ఇండియన్ కరెన్సీని రిప్రజెంట్ చేయడానికి ఎటువంటి సింబల్ లేదు. అప్పటి వరకు మనం ఈ ఆర్ఎస్ అండ్ ఆర్ఈ అని రాసేవాళ్ళం. కానీ 2010లో ఇండియన్ గవర్నమెంట్ ఈ రూపీ సింబల్ని ఆఫీషియల్గా అప్రూవ్ చేసింది. ఈ రూపీ సింబల్ని తమిళనాడుకు చెందిన డి ఉదయ్ కుమార్ 2010లో డిజైన్ చేశారు. ఈయన ఎవరంటే ఐఐటి గువాహటి ప్రొఫెసర్ అండ్ డిఎంకే మాజీ ఎమ్మెల్యే ధర్మలింగం గారి సన్. మీకు అర్థమవుతుందా? డిఎంకే మాజీ ఎమ్మెల్యే సన్ అంటే 2010లో ఈ సింబల్ని యాక్సెప్ట్ చేసింది డిఎంకే పార్టీనే. ఇప్పుడు ఈ సింబల్ని వద్దు అనుకుంటున్నది కూడా డిఎంకే పార్టీనే. అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు మనం అందరం యూజ్ చేస్తున్న రూపీ సింబల్ హిస్టరీ చూసుకుంటే దేవనాగరి లిపిలోని రా అండ్ లాటిన్ లిపిలోని ఆర్. ఈ రా అనేది హిందీ అండ్ సాంస్క్రిట్లో కూడా ఇలాగే రాస్తారు. ఈ రెండు కలిపి ఈ రూపీ సింబల్ని డిజైన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్న ఈ రెండు ఈక్వల్ లైన్స్ ఇండియన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ బ్యాలెన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ సింబల్ ఇండియన్ ఎకానమీ సిస్టమ్ని ప్రపంచానికి యూనిక్గా చూపించడానికి డిజైన్ చేయబడింది. కానీ ఇప్పుడు 2025 మార్చ్లో తమిళనాడు గవర్నమెంట్ తన బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఈ సింబల్ ప్లేస్లో ఈ సింబల్ని యూజ్ చేసింది. ఇప్పుడు ఇది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఇక్కడ ఈ లెటర్ని రూ అని ప్రొనౌన్స్ చేస్తారు. రూపాయి అనే తమిళ్ వర్డ్ నుంచి దీన్ని తీసుకున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఏమంటున్నారంటే, భాష అనేది ప్రజల మనసుకు సంబంధించిన అంశం. తమిళ భాషకు ప్రత్యేక స్థానం ఉంది. మేము మా భాషను గౌరవించడంలో తప్పే లేదని అంటున్నారు. మరి ఇంకోవైపు బీజేపీ తమిళనాడు ప్రెసిడెంట్ అన్నామలై ఏమన్నారంటే, డిఎంకే ప్రభుత్వం ప్రతిదాన్ని హిందీ వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రాంతీయవాదాన్ని ప్రోత్సహించేందుకు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొసీజర్ని వ్యతిరేకించేందుకు చేస్తున్న రాజకీయ నాటకమేని అంటున్నారు. ఇక్కడ ఈయన మాటలు వింటే మీకు అర్థమవుతుంది. 2025 they want to change it because they say we are against Devanagari script. His father accepted it, and this particular symbol what we are using, the design that was given by a Tamilian, and I am sure the DMK fellows did not even know it was given by Tamilian. And this Tamil person, Mr. Uday Kumar, also happens to be son of a former DMK MLA. ట్విట్టర్లో ఇంకో మాట కూడా అన్నారు, హౌ స్టూపిడ్ కెన్ యూ బికమ్. ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది, ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళ ఇష్యూస్ని హైడ్ చేసి కొత్త నాటకాలు ఆడుతున్నారని. అయినా ఈ డిఎంకే గవర్నమెంట్ తమిళనాడు పీపుల్కే అగెనిస్ట్గా పనిచేస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంప్రూవ్ చేయాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. లైక్ శాండ్ స్మగ్లింగ్, కరప్షన్, లా అండ్ ఆర్డర్, చిన్నపిల్లలు ఆడపిల్లల సేఫ్టీ గురించి. ఎంతోమంది స్టడీ కంప్లీట్ అయ్యి జాబ్ లేక ఇంట్లో ఉంటున్నారు. ఇలా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలంటే, ఇంప్రూవ్ చేయాలంటే. కానీ ఇవన్నీ వదిలేసి అనవసరమైన నాన్ సెన్స్ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రూపీ సింబల్ మార్చడం అవసరమా? దీనివల్ల ఎవరికి లాభం? ఇప్పటికి రేపు ఉన్న అప్పులన్నీ తీరిపోతాయా? లేదా ఉన్నట్టుండి కరప్షన్ ఏమైనా తగ్గిపోతుందా? ఇప్పుడు వీళ్ళని చూసి మిగతా స్టేట్ వాళ్ళు కూడా రెడీ అయిపోతారు, వాళ్ళ లాంగ్వేజ్లో సింబల్స్ మార్చుకుంటామని. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్నీ మార్చుకుంటూ పోతే ఇండియాలో యూనిటీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఇండియా మొత్తం ఒకటే కరెన్సీ కదా వాడుతున్నాం. ఒక స్టేట్లో రూపీస్ అని, ఇంకో స్టేట్లో డాలర్స్ అని, మరి ఇంకో స్టేట్లో దినార్ అని, అలా వేరే కరెన్సీ యూజ్ చేస్తున్నామా? ఇండియా మొత్తం ఒకటే కదా యూజ్ చేస్తున్నాం. ఇలా ఒకటే కరెన్సీ వాడుతున్నప్పుడు ఒకటే సింబల్ యూజ్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు దీనివల్ల ఎవరికి నష్టం వస్తుంది? పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడండి అంటే అనవసరమైన నాన్ సెన్స్ విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా పెద్ద పొలిటికల్ డ్రామాలా కనిపిస్తుంది. ఏంటో ఈ ఇష్యూ ఇంకా ఎంత దూరం వెళుతుందో. మీకేమనిపిస్తుంది? తమిళనాడు గవర్నమెంట్ చేస్తుంది మంచిదేనా లేదా పొలిటికల్ డ్రామానా? కామెంట్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ వెంకటేష్, సైనింగ్ ఆఫ్.